యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 9వ అధ్యాయం 34 వచనం మనం చూస్తే గనక, అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారు యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుడ్డివాడిని బాగు చేసినప్పుడు పరిసయ్యులు అప్పుడు ఆ గుడ్డివాడిని ఎదిరించి ప్రశ్నించి అన్యాయంగా అతన్ని వెలివేయడం జరిగింది. ఆ ఊరు నుంచి తరిమివేయడం, బహిష్కరించడం, వెలివేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని వెలివేయబడ్డాడని చెప్పి విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఆ వెలివేయబడిన వ్యక్తి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి వెలివేయబడ్డాడని చెప్పి విని వాణ్ణి కనుగొని అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ వాక్య భాగం ద్వారా మనకి తెలియజేయబడుతుంది ఏంటి అంటే, అన్యాయంగా ఏ తప్పు లేకుండా వెలివేయబడిన వారిని, తరమబడిన వారిని దేవుడు కనుగొని వారి యొద్దకు వెళ్ళేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు మనము వెలివేయబడుతున్నామా? తరమబడుతున్నామా? మనం అన్యాయము చేయబడుతున్నామా? ఎదుటివారి నుండి మనము, అన్యాయస్తుల నుండి మనము, అక్రమం చేయవారి నుండి మనము కీడుని, అన్యాయమును పొందుకునేవారుగా మనం ఉంటే గనక, అలాంటి వారి యొద్దకు దేవుడు వచ్చి వారిని కనుగొని వారితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆనాడు పరిసయ్యులు ఆ గుడ్డివాడిని అన్యాయంగా వెలివేశారు. ఎందుని బట్టయ్యా అంటే దేవుని బట్టి. దేవుడు అక్కడ కార్యం చేశాడని, దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడని ఆ గుడ్డివాడిని వెలివేశారు. స్వస్థపడిన తర్వాత వెలివేశారు. ఎందుకయ్యా అంటే యేసయ్య నన్ను స్వస్థపరిచాడని అతను చెప్పాడు కాబట్టి. ఆ వెలివేయబడిన వ్యక్తి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని కనుగొని వెళ్ళినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈనాడు మనము వెలివేయబడ్డామా? తరమబడుతున్నామా? తృణీకరింపబడుతున్నామా? ఎన్నిక లేని వారిగా ఉన్నామా? అలాంటి వారిని కనుగొని ఆయన వారి యొద్దకు వచ్చేవాడై అన్నాడు. ఒకనాడు యోహాను గారిని అన్యాయంగా తీసుకువెళ్ళి పద్మాసు ద్వీపంలో పడివేస్తారు. ఆ ద్వీపంలో అతను ఒక్కడు మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు ఆ ద్వీపంలో. తినడానికి కూడా ఆహారం కూడా దొరకదు. అలాంటి ద్వీపంలో నేను పడేసి వెళ్ళిపోతారు జనాలు. అయితే దేవుడు యోహాను గారిని దర్శించి, జబదయి కుమారుడని యోహాను గారిని దేవుడు దర్శించి రాకడను గురించి, పరలోక రాజ్యమును గురించి, అంత్యకాల సంభవాల గురించి ఆయనకి వివరించడం జరిగింది, ఆయనకి చూపించడం జరిగింది. వెలివేయబడిన ఆయన, తరుముబడి ఆ ద్వీపంలో పడివేయబడిన ఆయన యొద్దకు దేవుడు దిగి వచ్చాడు. జబదయి కుమారుడిని యోహాను గారిని దేవుడు దర్శించాడు. ఈనాడు మనము వెలివేయబడుతున్నామా? తృణీకరింపబడుతున్నామా? అలాంటి మనల్ని దేవుడు దర్శించువాడే. కనుగొని ఆయన, నా బిడ్డ ఎక్కడున్నాడా? నా నిమిత్తం తరుముబడ్డాడు కదా, నా నిమిత్తం మాటలబడుతున్నాడు కదా, నా నిమిత్తం ఆయన అన్యాయం చేయబడుతున్నాడు కదా, నా బిడ్డ ఎక్కడున్నాడని చెప్పి కనుగొని వచ్చే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని కనుగొన్నాడంట, వెతికాడంట. ఎక్కడున్నాడా అని చెప్పి, ఊరి బయట ఎక్కడున్నాడా అని చెప్పి వెతికి వెతికి వెళ్ళి కనుగొని అతనితో మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వు అన్యాయంగా ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా మాటలపడుతున్నావా? తృణీకరింపబడుతున్నావా? తరుముబడుతున్నావా? వెలివేయబడుతున్నావా? ఇతరుల ధర నువ్వు దేశింపబడుతున్నావా? ఆయన అలాంటి వారిని ఎన్నుకునేవారు. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకునేవాడై ఉన్నాడు. ఆయన తృణీకరింపబడిన వారిని ఆయన దరి చేర్చుకునేవాడై ఉన్నాడు ఆయన. కాబట్టి మన దేవుడు ఎలాంటి వారై అంటే వెలివేయబడిన వారిని కనుగొని వారి యొద్దకి వచ్చేవాడై ఉన్నాడు. ఈనాడు దేవుడు నిన్ను కూడా కనుగొని నీ యొద్దకు వచ్చేవాడై ఉన్నాడు. మనం ఒకసారి కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే గనక, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము,
పడద్రోయబడినను నశించు వారము కాము. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, తరుమబడుచున్నాను, మేము దిక్కులేని వారము కాము. మాకొక దిక్కు ఉంది, మాకొక దేవుడు ఉన్నాడు, మాకొక ధైర్యం ఉంది, మాకొక సహాయం ఉంది. మేము వెలివేయబడినా గాని, తరుమబడుచున్నా గాని మాకొక సహాయం ఉంది. మేము దిక్కులేని వారము కాము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మేము తరుమబడుచున్నాను, మేము దిక్కులేని వారము కాము. మీరు మమ్మల్ని తరిమి వేసినా, మమ్మల్ని వెరివేసినా కానీ మాకొక దిక్కు ఉంది, మాకొక ధైర్యం ఉంది, మాకొక సహాయం ఉంది. మా యొద్దకు వచ్చేవారు ఉన్నారు, మా యొద్దకు వచ్చే దేవుడు ఉన్నాడు, మాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, మమ్మల్ని కనుగొనే దేవుడు ఉన్నాడు, మాతో మాట్లాడే దేవుడు ఉన్నాడు అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారో అదిని ఈ వ్యక్తి పట్ల దేవుడు నెరవేర్చాడు. అతని తరిమారు, అతని వెలివేశారు. అయితే ఆ తరుమబడిన వ్యక్తి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని కనుగొని అతని దగ్గరికి వెళ్ళారు. ఈనాడు దేవుడు నువ్వు తరమబడితే, నువ్వు వెలివేయబడితే నువ్వేమి దిక్కులేని వాడు కాదు, నీకు నేను తోడున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అందరూ నిన్ను వెలివేసినా, నిన్ను ఒంటరివాణ్ణి చేసినా నేను నీకు తోడుంటాను, నేను నీతో మాట్లాడుతాను, నేను నీ యొద్దకు వస్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో నీకెవరూ లేరు, ఈ లోకంలో నాకెవరూ లేరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీకొక సహాయం ఉంది. నీకు దేవుడు దిక్కుగా, నీకు దేవుడే సహాయకర్తగా నీకు ఉండి నేను నడిపిస్తానని చెప్పి ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒంటరి వారము కాదు, మనం దిక్కు లేని వారము కాము, మనం సహాయం లేని వారి కాము, మనం ఉపాయం లేని వారము కాము. మనకు సహాయము, మనకు ఉపాయము, మనకన్నీ కూడా మన దేవుడే. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ధైర్యముగా మనము ముందుకు వెళ్ళాలి. అందరూ ఒంటరిగా చేసినా కూడా మనము ధైర్యంతో నిలబడాలి. అటువంటి ధైర్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభు, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభు అయినా ధైర్యము దయచేటి ప్రభు. తరమబడుచున్న వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ప్రభు నీవు ఎన్నుకుని ప్రభు సహాయం చేసే దేవుడు ప్రభు. మా బిడ్డలకు కూడా సహాయం చేయండి. ఎవరిని విడిచిపెట్టకుండా ప్రభు అయినా కాపాడి భద్రపరిచి సంరక్షించమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.